స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మనం చాలా వీడియోలు చేస్తున్నాం జరిగిన సంఘటనల గురించి. మరి ఇంకొంచెం చూస్తే టీచర్కి స్టూడెంట్కి బాండింగ్ అనేది చాలా విషయాల్లో మనం న్యూస్లో విన్నాం కూడా. టీచర్ స్టూడెంట్ ఈ మధ్య కాలంలో లవ్ అఫేర్ అనడము, కొంచెం ఇల్లీగల్ కాంటాక్ట్స్, అంటే ఆడపిల్లలు కూడా అట్లా టర్న్ అవుతున్నారు. దాని అట్రాక్షన్ అనుకోవచ్చా, మరి ఫీలింగ్సా, అంటే అక్కడ టీచర్ కూడా యంగ్ ఉండడం అనేది. ఈ యూపీలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే 9th క్లాస్ అమ్మాయి, అతను ఒక గవర్నమెంట్ టీచరు. మరి ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ అటాచ్మెంట్ ఎలా జరిగింది, అని పెళ్ళయి 3 పిల్లలు కూడా ఉన్నారు. అది చివరికి ఎంతవరకు దారి తీసుకెళ్ళింది అంటే ఒకసారి దాని గురించి మేడం. ఇది ఇప్పుడు టీచర్ని టీచర్ లాగా చూసే రోజులు కావు. అంటే ఇంకొకటి కొంచెం వెనక్కి చెప్తా నేను. 9th క్లాస్ అన్నారు కదా, 9th క్లాస్ 8th క్లాస్ అంటే అప్పుడు కొంచెం హార్మోన్స్ పనిచేయడం మొదలుపెట్టే సమయం, వయసు అది. ఆ వయసులో ఏమవుతుందంటే టీచర్స్ కూడా అందరూ పెద్దవాళ్లే ఉండాలని ఎక్కడుంది? అప్పుడే అపాయింట్ అయ్యి వచ్చిన వాళ్ళు టీచర్స్ ఉంటారు. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి వయసు పెద్దగా 10 ఏళ్ళ తేడా ఉంటుంది. ఉన్నప్పుడు ఆ టీచర్స్కి ఫీలింగ్స్ వస్తాయి. ఈ పిల్లలు ఆ సార్ లెసన్ చెప్పేటప్పుడు టీచ్ చేసే విధానంలో ఆయన హావభావాలతో పాఠాలు చెప్పినప్పుడు ఆ యాంగిల్స్లో ఈ అమ్మాయిలకి కూడా ఒక రకమైనటువంటి క్రేజు, అట్రాక్షన్ అనేది కలుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే టీచర్స్ అనే అంటే గురుభావంతో ఉన్నట్టయితే అలాంటివి రావు. ఆ గురుభావం ఎలా రావాలి? ఇప్పుడు మాకు చిన్నప్పుడు స్కూళ్ళలో గోడల మీద రాసేవారు ఆచార్య దేవో భవ, లేకపోతే శ్రీ గురుభ్యో నమః, ఇలా అలాంటివి రాసేవారు. టీచర్లను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ఇలాంటివి రాసేవారు క్యాప్షన్స్. మేము స్కూల్లో క్లాస్ రూమ్లో రాగానే అవన్నీ చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత కాలం నుంచి కొద్దిగా తగ్గిపోయాయి అలాంటివి. ఏదొచ్చినా సరే పిల్లలతో చేయించేవారు ఆ పనులన్నీ, ఆ కట్ చేయించి అంటించడము అలాంటివి. ఇప్పుడు ఆ తర్వాత నుంచి చాలా అన్ని విధాలుగా తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల ఏంటంటే అలాంటివి కనుమరుగైనాయి. కనుమరుగంటే ఏంటి? కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయినాయి. కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏదైనా సరే అది చూస్తాం, చూసినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా చదువుతాయి, చదివినప్పుడు బ్రెయిన్లో ప్రింట్ అవుతాయి, ప్రింట్ అయినప్పుడు మనసులో ముద్ర పడతాయి, మనసులో కూడా ఆ భావాలు వస్తాయి. మనసులో ఆ భావం వచ్చినప్పుడు టీచర్ని ఆ దృష్టితో చూస్తాం కదా. ఇప్పుడు కనుమరుగైపోయినాయి కాబట్టి అలాంటి భావాలకి స్థానమే లేదు ఇప్పుడు. అయితే అలా చదువుకుని వచ్చిన మా పిల్లలే కదా ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా, ఈ చదువుకుంటున్న పిల్లలందరూ కూడా. మరి అటువంటి పేరెంట్స్ పిల్లలకి ఎందుకు చెప్పటం లేదు? అట్లీస్ట్ ఇంట్లోనన్నా, స్కూల్లో లేకపోతే ఇంట్లోనన్నా అంటించి పెట్టచ్చు కదా, పోనీ 2 మాటలు చెప్పచ్చు కదా. అబ్బాయి అసలు ఏమీ చెప్పట్లేదు అంటే ఆ రోజుల్లో ఏ విధంగానైనా ఏదన్నా కొద్దిగా బాధలు పడిన వాళ్ళు అయితే కనుక ఇప్పుడు అవన్నీ మా పిల్లలు పడకూడదు అని ఒక కొత్త పద్ధతిలో పెంచుతున్నారు. అలాంటి పాత చింతకాయలు, పాత నిమ్మకాయలు అంటూ అటువంటి భావాలని తీసి పారేస్తున్నారు. పాత చింతకాయ పచ్చడి అది అని చెప్పి అలా చెప్పడం వల్ల పిల్లలకు కూడా అదే నాటుకుంటుంది. అసలే పిల్లలు అలా మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు అలా మాట్లాడితే ఇంకా వీళ్ళకి ఇంకా భావాలు ఇంకా కరెక్ట్ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా స్కూల్లో వాళ్ళకి టైం లేదు, సిలబస్లు కొత్తగా వచ్చాయి, పాఠ్య విధానాలు కొత్తగా వచ్చాయి అంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నేర్పట్లేదు, ఇక్కడ లేదు అక్కడ లేదు. కాబట్టి పిల్లల్లో టీచర్స్ మీద ప్రేమ భావాలే వస్తున్నాయి. ప్రేమ అని నేను అంటున్నా తప్పది, అట్రాక్షన్స్ అనేవి వస్తున్నాయి. ఈ అట్రాక్షన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆయన గురువు దేవుడితో సమానము ఇలాంటి భావాలన్నీ కలగటం లేదు. కలగకపోగా ఒక మేల్గా చూస్తున్నారు, వీళ్ళనేమో ఫీమేల్గా చూస్తున్నారు. దానివల్ల అట్రాక్షన్స్ ఉండటం వల్ల ఇద్దరు కలుస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దీంట్లో టీచరు 3 పిల్లల తండ్రి అయ్యుండి పిల్లల్ని, భార్యని వేరే దగ్గర ఒక బాధ్యత కోసం వదిలిపెట్టి వచ్చిన మనిషి బాధ్యతని మర్చిపోయి ఆ పిల్ల వ్యామోహంలో పడ్డాడు అనంటే ఆ పిల్ల స్టెప్ తీసుకుంది, మనకు తెలుస్తుంది, అట్రాక్ట్ చేసింది, రోజు రావడము, ఆయనకి ఏదో ఇవ్వడము. ఆయన బ్యాచిలర్గా ఉంటున్నప్పుడు అసలు ఆడపిల్లల్ని పంపచ్చా? 14 ఏళ్ళు అంటే ఆ వయసు పిల్లల్ని ఎక్కడికి పంపరు, ఏ రోజుల్లోనూ పంపకూడదు. మరి ఆ పేరెంట్స్ ఏదో ట్యూషన్ చెప్తున్నారు కదా, ఏదో సేవ, గురు సేవ అనే ఒక భావనలో ఉన్నారు. గురుసేవ అనే భావనలో ఉంటే స్కూల్కి ఎలా పంపాలో అలా పంపాలి, కానీ వీళ్ళ ఇంటికి పర్సనల్గా అలా పంపడం, ఇంట్లో పనులు చేయడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఊడడం, గిన్నెలు కడగడం, ఆయనకి వంట చేయటం, తనే అక్కడ వంట చేసి పెట్టడం, లేకపోతే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం, ఇంకా గోరుముద్దలు తినిపించిందేమో మనకు తెలియదు. ఇవన్నీ కొద్ది రోజులు ఆ టీచర్ అనే అతను కంట్రోల్లో ఉన్నా ఒకరోజు ఏం చేసింది, బీభత్సంగా తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ అబ్బాయి ఇంటికి వచ్చి
ఆ అబ్బాయి బయటికి వెళ్ళాడో మరి రూమ్లో ఉన్నాడో మనకు తెలియదు. ఈ ఇంకో రూమ్లోకి వెళ్ళి బట్టలన్నీ విప్పదీసుకుని అక్కడ కూర్చుని ఉండటం వల్ల ఇతను చూశాడు. చూస్తే ఏమవుతుంది, ఏమవ్వాలో అది అయింది. అది అయినప్పుడు ఆ తర్వాత ఏమవుతుంది, మొదలవుతాయి ఇంకా రోజువారీ కథలు మొదలవుతాయి. మొదలైనప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరు చూసి ఏ అబ్జెక్షన్ చేసినా కూడా వీళ్ళు లెక్క చేయలేదు. ఈ రకంగా చేయడం ఎలా ఉందంటే ఇది అసలు దీనికి అసలు చెప్పడానికి భాష్యం సరిపోవట్లేదు, అసలు మైండ్ పోతుందన్నమాట. అసలు టీచర్ అనేవాడు పాఠాల దృష్టితో పాఠాలు చెప్తూ పిల్లల్ని అటువైపు మళ్ళించాలి. ఒక భావి భారత పౌరులుగా ఒక మంచి యూత్ని తయారు చేయటం అనేది టీచర్ల బాధ్యత. ఒక స్టూడెంటు ఈ రకంగా సమాజపరంగా అతని నడవడికని టీచర్ని బట్టి మనం గుర్తించగలుగుతాం. ఏమంటారంటే ఇదేనా నువ్వు చదువుకున్నదే అంటారు. విన్నారు ఎప్పుడన్నా, నీకు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా అని అంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే తల్లిదండ్రులను అంటారు. ఇలాంటి సందర్భాల్లో టీచర్స్నే అంటారు, స్కూల్నే అంటారు, విద్యా సంస్థలనే అంటారు. ఇది అతనికి తెలిసి కూడా ఎంత తప్పు చేశాడు, పిల్లలకి భార్యకి ఎంత ద్రోహం చేశాడు. అందుకని అమ్మాయిలు ఈ రోజుల్లో అమ్మాయిలంటే అమ్మాయిల తల్లిదండ్రులకి కోపం వస్తుంది. మొన్న రీసెంట్గా కోర్టు మూవీ చూసాము. అందులో కూడా ఆ అమ్మాయి కదా అబ్బాయిని టెంప్ట్ చేసి రెచ్చగొట్టి లాగి చివరికి జైలు పాలు చేసింది. చాలా పెద్ద గొడవ జరిగింది. ఎందుకు అమ్మాయిలు ఇలా ఉంటున్నారు? తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు ఈ కేసులో ఏమైంది, చివరికి ఊరు వాడ అందరూ ఏకమై అల్లరి గగ్గోలు పెడితే అమ్మాయికి అబార్షన్స్ కూడా అయితే గోలగోల చేస్తే ఆ టీచర్ భార్య వచ్చి అల్లరి చేసి కేసు పెట్టి గొడవ చేసి బయటకు లాగితే ఇద్దరు పారిపోయి ఎక్కడో ఆత్మహత్య చేసేసుకున్నారు, ఇద్దరు చనిపోయారు. సరే ఆ పిల్ల చనిపోయిందంటే ఇంకా పెళ్ళి జీవితం ఏమీ లేదనుకుందాము. ఇతను 3 బిడ్డల తండ్రిని కోల్పోయారు, ఆ అమ్మాయి భర్తను కోల్పోయింది, ఇంటి పెద్దని కోల్పోయారు. ఇంటి యొక్క మూలస్తంభమే కదా, వీళ్ళకి కావాల్సిన అవసరాలు వీళ్ళ భవిష్యత్తులన్నీ అతని చేతిలో ఉన్నాయి. ఉన్నప్పుడు అతనంతా గుడ్డి పని చేశాడు ఒక పిల్ల కోసం. ఆ అమ్మాయికి ఎడిక్ట్ అయిపోయాడంట. సార్ కూడా 10 లక్షలు ఇస్తాను నాకు మీ అమ్మాయిని ఇచ్చేయండి అక్కడ దాకా వెళ్ళిపోయాడంటే తల్లిదండ్రులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు అదేంటనంటే నేను డబ్బులు ఇస్తానని చెప్పి 3 లక్షలు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వాళ్ళు బీదవాళ్ళేమో ఏదో ఆశపడి ఉంటారు, వదిలేశారు ఈ అమ్మాయిని. డబ్బులు ఇచ్చాడు కదా అని చెప్పి తర్వాత ఏం చేశారు, మళ్ళీ 10 లక్షలు మళ్ళీ ఇచ్చాడు. ఇలా డబ్బు ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. చివరికి పెళ్లి చేసుకోవడం ఏంటి చెప్పండి, ఎంత వయసు తేడా ఉంది. వయసు తేడా పక్కన పెట్టండి, ఒక ఆడ మగ అంతే. ఆ బుద్ధి జ్ఞానం ఎటు గడ్డి తిన్నాయి. నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో, ఆ పిల్ల చేసిందో నువ్వు చేసావో, జరిగింది ఏదో జరిగిపోయింది, అక్కడితో వదిలేసి నీ దారికి నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవడం, కాపురం పెట్టడం, అది చూసి భార్య ఏంటి సంవత్సరం అయిందంటే ఇంటికి లెటర్ రాసి కానీ ఒక ఫోన్ చేసి కానీ పలకరించి కానీ మరి వాళ్ళకి అనుమానం రాదు అసలు ఉన్నాడా ఊడాడా. వచ్చింది కనుక్కోవడానికి, మొత్తం చూసింది. ఊరుకుంటారా చెప్పండి? 3 పిల్లల తల్లి, ఆ పెద్ద కుటుంబం, ఏమైపోతారు వాళ్ళందరూ. వెంటనే కేసు పెట్టడం ఇదంతా చేసేటప్పటికి పారిపోయి చచ్చిపోయారు. ఇది బాగుందా? ఎవరికి ఏమి మిగిలింది, ఎవరు ఏం పొందారు? ఆ చిన్న పిల్లతో ప్రేమ ఏంటి చెప్పండి. అంటే ఏంటంటే బహుశా అతని దృష్టిలో పరువు పోయి ఇంకా మొహం చూపించలేక ఆ పని చేశాడా, వదిలిపెట్టి ఉండలేక అసలు నాకు అది అంత నమ్మశక్యంగా లేదు. అది ఇదంతా కూడా ఏంటంటే పరువు పోతుంది, కేసు పెట్టేసింది కదా, ఇంకా మొహం తిప్పుకోలేక మొహం చూపించలేక సమాజానికి ఆ పని చేసి ఉంటాడు. ఆ పిల్లేమో సరే ఆ అమ్మాయి ఏమన్నా మనసు పారేసుకుని అమ్మో నేను బతకలేను, ఇద్దరూ కలిసి ఆ 2 నిర్ణయాలు కలుపుకొని అలా చేశారు. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే కుటుంబానికి ఆధారం పోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉండి నువ్వు చేసిన నిర్వాహకం ఏంటి? ఎవరికి నువ్వు లాభం చేసావు? ఇన్ని లక్షలు నువ్వు కూడబెట్టావు అనుకుందాం. ఇవన్నీ నువ్వు పిల్లల కోసం భార్య కోసం అని చెప్పే కదా ఈ ఉద్యోగానికి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఉద్ధరించావు? నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బే కావచ్చు, నీ నెల ఉన్న ఆస్తుల్నే నువ్వు కరిగించి ఉండొచ్చు కాక ఏదైనా కానీ అన్ని లక్షలు ఆ పిల్ల తల్లిదండ్రులకి ఇచ్చావు. ఆ పిల్ల తల్లిదండ్రులకి అసలు సిగ్గుందా అండి? డబ్బులు ఇచ్చి పిల్లని పంపిస్తారా? పెళ్లి కాని పిల్లని తర్వాత కదా పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ 10 లక్షలు ఇచ్చినప్పుడు ఈ తల్లిదండ్రులు బుద్ధులు ఎలా గడిదింటున్నాయండి? అంటే అటు గవర్నమెంట్ జాబ్ కదా మేడం. గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రం అదేం తప్పు కాదు. చట్టరీత్యా తనకు ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, పెద్ద సంసారం ఉంది, తల్లిదండ్రులు ఇంతమంది, ఒక పటిష్టమైన కుటుంబం. అతను ఒక టీచర్ అంటే ఎంత పవిత్రమైన వృత్తిలో ఉన్నాడు, పెద్ద మనిషి. వీళ్ళ భయభక్తులు ఉన్నాయా? అసలు సిగ్గుందా, బుద్ధుందా? డబ్బు ఇస్తే టెంపరీగా ఆ డబ్బు తీసుకుని బాగుపడిపోదామనే. ఆ పిల్ల జీవితం రేపొద్దున ఏమవుతుంది? పెళ్లి చేసుకుంటే మాత్రం చట్టం ఒప్పుకుంటుందా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? ఇవన్నీ ఆలోచించరా? వాళ్ళే కాదండి, ఇలాంటి గడిదినే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎలా కళ్ళు తెరుచుకుంటాయి, ఎలా బుద్ధి వస్తుంది చెప్పండి. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా సరే
అవేమి తెలియనట్టుగా మళ్ళీ ఇంకొక కొత్త సంఘటన తయారవుతుంది. ఎందుకు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశంలో ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుసుకోండి తల్లిదండ్రులారా, మన పిల్లలు ఎటుపోతున్నారు, అసలు మన జ్ఞానం మన తెలివితేటలని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, మంచిగా ఉపయోగిద్దామని తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే ఆ పిల్ల ఆ దారిలోకి వెళ్ళేది కాదు, వెళ్ళినా వెనక్కి వచ్చేది. తల్లిదండ్రులే ఇక్కడ సరిగ్గా లేరు. అతను సరే రాంగ్ రూట్లోనే ఉన్నాడు, ఈ తల్లిదండ్రులు ఏమయ్యారు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు ఏ తప్పు చేసినా దాని వెనకాల తల్లిదండ్రులే కారణం అవుతారు, ముఖ్యంగా ఇలా చిన్నపిల్లల వెనకాల. ఇది తెలుసుకుని తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని ఒక దారిలో పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి, జాగ్రత్త చూసుకోండి, నిఘా వేసి ఉంచండి, మంచిగా పెంచుకోమని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.